నకిలీ నోట్ల పేరుతో టాయ్ నోట్లు ఇస్తూ మోసం చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు. సుజాత నగర్ మండలం సీతంపేట బంజరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి బెజవాడ సురేష్ కుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. నకిలీ నోట్లు ఇస్తానని చెప్పి సదరు వ్యక్తి కాకినాడకు చెందిన రాకేష్ మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి లక్షకు 3 లక్షల చొప్పున నకిలీ నోట్లు ఇస్తానని చెప్పి 7.5 లక్షలు వసూలు చేశాడు. నకిలీ నోట్లు ఇవ్వకుండా టాయ్ నోట్లు ఇవ్వడంతో బాధితుడు ఏడాదిన్నర క్రితం సుజాత నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇన్నాళ్ల తర్వాత ఆ ముఠాకు చెందిన ముగ్గురిని మరొకరిని మోసం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుల నుంచి 3 సెల్ ఫోన్లు, 4 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. బెజవాడ సురేష్, వంశీకృష్ణ, సత్యఫణి కుమార్ అనే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోగా రాకేష్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. జూలై 2023 మనం సీతంపేట బంజర్ చెందినటువంటి వ్యక్తికి అదే ఊరు చెందిన రాంప్రసాద్ ద్వారా ఈ యొక్క నకిలీ పిల్లలు ఆడుకునే నకిలీ నోట్లు, టాయ్స్ నోట్ల కరెన్సీ ముఠా పరిచయం అవుతుంది. ఆ పరిచయంలో భాగంగా వాళ్ళు మొదటగా బెజవాడ సురేష్ కుమార్ అనే ఎవరైతే మరితను 1 లక్ష రూపాయలు ఇంకా టాయ్ నోట్లు ఒరిజినల్ నోట్లు ఇస్తే 3 లక్షలు నకిలీ టాయ్ నోట్స్ ఇస్తాం. అవి వాటిని మీరు బ్యాంకులో కానీ ఎక్కడైనా అంతటా తీసుకుంటారో వాటి నిజమైన నోట్లుగా చలామణి అవుతున్న ఉద్దేశంతో ఆశ పెట్టిస్తే దానికి ఈ బానర్ శ్రీను రాంప్రసాద్ ఇద్దరు కూడా అట్రాక్ట్ అయ్యి ఆశపడి నిజంగా 1 లక్ష రూపాయలు ఇస్తే 3 లక్షల రూపాయలు అదనంగా వస్తాయనే ఉద్దేశంతో వాళ్ళు సుమారు 7.5 లక్షల రూపాయలు వీళ్ళు ఇచ్చేసిస్తే ఆ 7.5 లక్షలకు సంబంధించిన నకిలీ టాయ్ నోట్స్ను వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం, మన కంప్లైంట్ అయినటువంటి శ్రీనికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. పోయిన సంవత్సరం